సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయకాల సమయంలో యేసు నిన్ను స్వస్థపరచు కార్యక్రమం ఉంటుంది. 11 గంటలకు వీళ్ళని ప్రతి వారు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. నేటి యొక్క వాగ్దానము అపోస్తల కార్యగ్రంథము 13వ అధ్యాయము 47వ వచనం. నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తల కార్యగ్రంథాన్ని కానీ మనం గమనించినట్లయితే ప్రభు అయిన యేసు యొక్క సువార్త వివిధ ప్రాంతాలకు వెళ్ళడం మనము చూడగలం. మరి ముఖ్యంగా ఈ యొక్క మాటను మనం చూచినప్పుడు ఇది పాత నిబంధనలో వాడబడినప్పటికీ ఇక్కడ చూచినప్పుడు దేవుడు అంట ఆయన ఏర్పాటు చేసుకున్న అపోస్తుల ద్వారా ఆయన యొక్క నామము పెంపొందింప చేయడము గమనించగలం. మరి ముఖ్యంగా అపోస్తలుల యొక్క పౌలు గారి యొక్క పరిచర్యలో ఆయన ఏ విధముగా దేవుడు ఆయన్ను హెచ్చించున్నాడో చూడగలం. ఒకప్పుడు హింసకుడిగా ఉండేవాడు, కానీ దినాన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించేవాడుగా మలుచున్నాడు. నిజమే, మన జీవితంలో దేవుడు చేసే కార్యములు అవి వివరించలేనివి. ఈ దినాన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నేను అన్ని జనులకు వెలుగుగా చేయను. ఒకవేళ అనుకోవచ్చు, ఏంటి నా పరిస్థితి ఇలాగున్నది, నేను చాలా దుఃఖంలో ఉన్నాను, వేదనలో ఉన్నాను, ఏం జరగబోతుందని. కానీ భయపడక ప్రియ కుమారుడు కుమార్తె, ప్రభువైన దేవునికి ఒక ఆలోచన ఉన్నది. ఆలోచన పట్ల నెరవేర్చును. ఆయన తన చిత్తం నీ పట్ల నెరవేర్చి సకాలంలో గొప్ప కార్యం చేయను. కావున అధైర్యపడక భయపడక ప్రభువైన యేసు వైపు చూడు. ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన నిన్ను అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వదించబోతున్నాడు. ఈరోజు నీ కొద్ది శ్రమను చూచి నిరాశపడక, ఇదిగో ప్రభు నిన్ను సకాలంలో హెచ్చించబోవును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీకున్నారు. నీ బిడ్డలేని వారిని జ్ఞాపకం చేసుకొని నీ దీవెన నీ ఆశీర్వాదం నింపండి. వారికున్న కొద్దులు వారికున్న ఆటంకాలు యేసు నామమున తొలగించి నీ హస్తాల్లో వారిని భద్రపరిచి వారు ఏది అడుగుతున్నారో ఆ కోరికలు సిద్ధింపచేసి నీ కృపాక్షింపండి. మరి ముఖ్యంగా ఆయన యేసుని స్వస్థపరిచే పాల్గొన్న ప్రతి బిడ్డలను మీకు జ్ఞాపకం చేసుకొని నీ గొప్ప కార్యాలతో వారిని ఆశీర్వదించమని యేసు నమ్మడుతున్నాం తండ్రి. ఆమేన్. ఆయనకు అప్పగించండి. దేవుడు బాహుగములు దీవించును గాక. ఆమేన్.